తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. మొత్తానికి డ్రెస్ సెన్స్ అంటూ మొదలైన శివాజీ మాటలు ఇప్పుడు టాలీవుడ్ మొత్తం మీదే పెద్ద చర్చగా మారాయి. హీరోయిన్లపై నీతులు చెప్పిన అదే ఇండస్ట్రీలో సరుకు, సామాను, దీనక్క, తైతక్క అనే పదాలు పాటల్లోకి ఎలా వచ్చాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టేజ్ల మీద సూక్తులు, మరోవైపు స్క్రీన్ మీద బూతులు. ఇక్కడ వెరీ కామన్ అయిపోయిందా? మీ అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదు. ఒక్క స్టేజ్ మీద అన్నమాట ఇప్పుడు మొత్తం ఇండస్ట్రీని నిలదీసే ప్రశ్నగా మారింది. దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేవలం ఆయన వరకే ఆగడం లేదు. టాలీవుడ్ మొత్తం మీద ఉన్న డబుల్ స్టాండర్డ్స్ ని బయటపెడుతున్నాయి. హీరోయిన్లు డ్రెస్ సెన్స్ ను పాటించాలంటూ, సామాన్లు కనిపించే బట్టలు అంటూ చేసిన వ్యాఖ్యలు సామాజిక కార్యకర్తలతో పాటు సినీ పరిశ్రమ నుంచే తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. చివరకు శివాజీ క్షమాపణలు కూడా చెప్పాడు. కానీ ప్రశ్న అక్కడితో ముగిసిందా? అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఒకవైపు స్టేజ్లపై నీతులు, మరోవైపు స్క్రీన్ మీద సరుకు, సామాను, దీనక్క లాంటి పదాలు. రీసెంట్ హిట్ పెద్ది సినిమాలోని చికిరీ పాట, అందులో సరుకు, సామాను అనే పదం. ఇంకా లోతుగా చూస్తే ఆ చంద్రుల్లో ముక్క జారిందే దీనక్క ఇలాంటి లిరిక్స్ ని రాసినప్పుడు అది ఆర్ట్ అయిపోతుందా? రవితేజ మాస్ జాతరలో శ్రీలీలాతో చేసిన ఓలే ఓలే పాట అభ్యంతరకరమైన పదాలు, స్టెప్పులు. ఇక చాలా సినిమాల్లో అంతకు మించిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయి. అక్కడ మాత్రం ఎవ్వరూ మాట్లాడరు, నోరు మెదపరు. హీరోయిన్ల డ్రెస్సింగ్ మీద మాట్లాడే హక్కు ఉందంటే స్క్రీన్ మీద మహిళలు పదాలతో అవమానించే సంప్రదాయాన్ని ఎందుకు సమర్థిస్తున్నాం? స్టేజ్ మీద చెప్పిన మాట తప్పైతే సినిమాల్లో చెప్పే మాటలు కూడా తప్పే కదా? ఇది వ్యక్తుల సమస్య కాదు, ఇది ఇండస్ట్రీ మెంటాలిటీ. సెన్సార్ని దాటేసే పదాలు, హిట్ కోసం వాడే డర్టీ డైలాగ్స్, అదే సమయంలో మొరాలిటీ లెక్చర్లు. శివాజీ వ్యాఖ్యలతో మొదలైన ఈ చర్చ ఒక వ్యక్తి వరకు ఆగదు. ఇది పాట రచయితలకు, దర్శకులకు, హీరోలకు వర్తిస్తుంది. నిజంగా మార్పు స్టేజ్ నుంచే కాదు, స్క్రీన్ నుంచి కూడా రావాలి. For more videos like this, subscribe Big TV channel.